వెల్కమ్ టు జీవీ న్యూస్. రెండవ సాధారణ ఎన్నికల భాగంగా సంగారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో ఈ రోజు 38వ వార్డు అభ్యర్థులతో సమావేశం జరిపిన సంగారెడ్డి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీ గౌరవనీయులైన రాకేష్ కుమార్ సార్, మున్సిపల్ కమిషనర్ శ్రీ గౌరవనీయులైన శ్రీనివాస్ రెడ్డి సార్. నన్ను కాదంటాడా అని చెప్పి మీరు వేస్తారు, ఆయన పర్మిషన్ లేదు. అప్పుడు ఏమైతుంది, కన్సర్న్ పోలీస్ ఆఫీసరు ఆర్ కన్సర్న్ ఎలక్షన్ అథారిటీ దాన్ని మొత్తం చెడిపేస్తాక ఆయన ఖర్చు మొత్తం ఎవరైతే ప్రచారం సపోజ్ పలాను మల్లేష్కో పలాను శ్రీకాంత్కో ఓటు ఏమని రాస్తారు కదా, దాని మీద ఇట్లా దండం పెట్టి మీకు గుర్తుంది, ఆ క్యాండిడేట్ నుంచి మొత్తం రికవర్ చేస్తాం. చెప్తున్నా, మేము మొత్తం చెప్పింది ఆ ఎక్స్పెండిచర్ మొత్తం ఆయన దాంట్లో ఇస్తాం. రెండోది ఏం చేస్తాం, ఆయన నుంచి రికవర్ చేస్తాం. అంత ఎక్స్పెండిచర్ అయిందో అంత ఎక్స్పెండిచర్ ఈ ఎక్స్పెండిచర్ విషయాలు బుక్ చేస్తాం. మూడోది ఏం చేస్తాం, లీగల్ ప్రొసీజర్ ఏది ఉంటుంది ఇనిషియేట్ చేస్తాం. ఎన్ని చేస్తాం? మూడు. సార్ మరి ఆయన నుంచి పర్మిషన్ తీసుకొని వేస్తాం. పర్మిషన్ తీసుకున్న మాకు చెప్పాలి, దానికైనా పేటింగ్ ఖర్చు కూడా మా దగ్గర అమలు తీసుకుంటే ఆ ఎక్స్పెండిచర్ ఏది ఉందో అది మీ అకౌంట్లో వేస్తాం. ఓకేనా? అది ఇక ఒక్కొక్కైనా ఆయన పర్మిషన్ లేకుండా వేస్తారు. అండ్ కొత్త మీరే మొత్తం ఆక్యుపై చేస్తారు. ఆ వాటర్ ముందే పోతారు, 4-5 టీంలు పెట్టుకుంటారు, అట్లా చేస్తారు. అన్ని పక్షాలను మీరే బుక్ చేసుకుంటారు, మీటింగ్ హాల్ మీరే బుక్ చేసుకుంటారు. అట్లా చేయడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అది అధికారమా, ప్రతిపక్షమా, విపక్షమా, ఇండిపెండెంటా, ఎవరైనా సరే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. మీ ప్రచారంలో కూడా అందరికీ సమ ప్రాధాన్యత ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు సో ఫార్ తీసుకోనట్టుంది, తీసుకోవాలి. అది వాల్ రైటింగ్ నేను చెప్పేది, వాల్ రైటింగ్ ఖాళీ పోస్టర్స్ కు మీరు ఎక్కడైతే పోస్టర్లు ప్రింట్ చేస్తారో ఆ యొక్క పోస్టర్ కింద ఆ యొక్క పబ్లిషర్ ఆ ప్రింటర్ యొక్క అడ్రస్ ఉండాలి. ఆమె ఎన్ని ప్రతులు ప్రింట్ చేసి ఆ నెంబర్ ఉండాలి. ఓకే, డెఫినెట్లీ వాళ్ళు గ్రామం ఇది మున్సిపాలిటీ కాబట్టి మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తులకు ఏమైనా ప్రచారం చేస్తే కన్సర్న్ మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. లేదు కరెంటు వాళ్ళది ఉంటే కరెంటు వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. లేదు ఇతర ఇంకేమైనా అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉంటాయి, కొన్ని అడ్వర్టైజ్మెంట్ బోర్డులు అవి ఉంటాయి టౌన్ లో, మున్సిపాలిటీ వాళ్ళే ఉండొచ్చు, ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళే ఉండొచ్చు. అది కూడా ఒక్కరికి కేటాయించొద్దు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఇస్తారు. అట్టని చెప్పి ఫస్ట్ వచ్చిరని చెప్పి టౌన్ మొత్తం ఇవ్వరు. అందరికి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అలా అధికారమా, విపక్షమా, ప్రతిపక్షమా, వాటి దగ్గర ఇండిపెండెంటా, ఎవరైనా కానీ అలా ఈక్వల్. ఏ ప్రభుత్వ ఆస్తి ఏదైనా సరే దాంట్లో మీ యొక్క ఈ యొక్క